Uttaranchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణము నెలకొని ఉంది. అదేవిధంగా మధ్య భారత్లో కూడా మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది బ్రహ్మం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. నమస్తే. నమస్తే. చెప్పండి, అంటే మొన్న పహల్గామ్లో జరిగిన ఘటనను మీరు ఎలా చూస్తారు? పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని అది ఖచ్చితంగా నిరసించాల్సిందే. పర్యాటకులు వాళ్ళు కాశ్మీర్ని విజిట్ చేసే సందర్భంలో వాళ్ళు వచ్చి ఉగ్రవాదులు వచ్చి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళని బలిగొనటం జరిగింది. ఇది ఖచ్చితంగా నిరసించాల్సింది. ఎందుకంటే ప్రజాస్వామ్య భారతదేశంలో సమస్య ఏదన్నా ఉంటే దాన్ని మరో మార్గం ద్వారా పరిష్కారం చేసుకోవాల్సిందే, కానీ ఇదైతే పరిష్కారం కాదు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే వచ్చినటువంటి ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ 28 మందిని రక్షించే ప్రయత్నంలో ఒక ముస్లిం హుసేన్ తుపాకీ గుళ్ళకి బలైపోయాడు. ఆ తర్వాత అనేక మంది పర్యాటకుల్ని అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్సు కాపాడారు. ఈ విషయాన్ని మరుగున పెట్టి ఈ విషయాన్ని చెప్పకుండా అక్కడ ముస్లిం తీవ్రవాదులు హిందువులను చంపేశారు అని ఈ ఘటనకి మతం రంగు పొలవడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఘటనగా చూడాలి, ఆ ఉగ్రదాడిని ఖండించాల్సిందే. కానీ దానికి మతపరమైనటువంటి రంగుని పొలవడం అనేది ఈ దేశంలో విచ్ఛిన్నానికి, అనైక్యతకు, విద్వేషాలకి దారితీస్తుంది. కాబట్టి ఆ ఘటనకి మతం రంగు పొలవకూడదు. తరువాత ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఉగ్రవాదులకి హవాలా ద్వారా డబ్బులు వస్తున్నాయి అనేది. ఫైనాన్షియల్ కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. తర్వాత ఉగ్రవాదులు కాశ్మీర్లోకి జొరబడి పర్యాటకుల మీద కాల్పులు జరిపారు. భారత ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి రకరకాల ఇంటెలిజెన్సీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? కాబట్టి ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కూడా పట్టొచ్చినట్టు కనపడుతుంది. కాబట్టి ఈ ఘటనను ఖండించాల్సిందే. కానీ ఈ ఘటనకి ఏ పరిస్థితుల్లో కూడా మతం రంగు పొలవకూడదు. అది మత విద్వేషాలకి దారితీస్తుంది. కాబట్టి కాల్పులు జరిగినటువంటి ఉగ్రవాదుల్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పట్టుకోవాల్సిందే, చట్టపరంగా శిక్షించాల్సిందే. పోతే ఇంకోటి, అంటే మన మధ్య భారత్లో కూడా మావోయిస్టులకు అదేవిధంగా ప్రభుత్వం మధ్య గత 10 రోజుల నుంచి యుద్ధం అయితే జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? అసలు ఎట్లా? ఒక పక్క అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి 2026 మార్చి కల్లా మావోయిస్టులను పూర్తిగా కనుమరుగు అసలు ఉండకూడదు అనేది ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది ఇప్పటికే మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మీరు ఎలా చూస్తారు ఈ యుద్ధాన్ని? ఒకటండి, ఇక్కడ మధ్య భారతంలో ఇవాళ భారత ప్రభుత్వం ఆదివాసీల మీద యుద్ధం ఎందుకు చేస్తుంది? కారణం ఏంటంటే మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసీల కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కింద అపారమైనటువంటి ఖనిజ సంపద ఉంది. లక్షల కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపదని దేశ విదేశీ కార్పొరేట్లకి కట్టబెట్టేందుకు
ఎంఓయూస్, మెమో ఆఫ్ అండర్స్టాండింగ్స్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎగ్జిక్యూట్ చేయబడ్డాయి. అయితే కాంగ్రెస్ వాటిని అమలు చేయలేకపోయింది. కాబట్టి దేశ విదేశీ కార్పొరేట్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వెనక చేరి భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. మొనగాడుగా ముందుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి సంపద అయినటువంటి ఆ ఖనిజ సంపదని మన దేశ అవసరాలకు కాకుండా దేశ విదేశీ కార్పొరేట్ల లాభాల కోసం ఆ ఖనిజ సంపదని మీకు అప్పగించే బాధ్యత మాది అని భారతీయ జనతా పార్టీ మొనగాడుగా ముందుకొచ్చింది. కాబట్టి కార్పొరేట్లందరూ కూడా మెజారిటీ కార్పొరేట్స్ భారతీయ జనతా పార్టీ వెనుకున్నారు. వాళ్ళకి ఖనిజ సంపదని కట్టబెట్టేందుకు ఇవాళ మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసీల మీద భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. అయితే మధ్య భారతంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆదివాసీలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయటం కాదు, బ్రిటిష్ ఇండియాకి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. 1947కు ముందు జరిగినటువంటి భారత స్వాతంత్ర ఉద్యమాల్లో ఆదివాసీలు పాల్గొన్నారు. బిర్సా ముండా, గుండా దాదా, కొమరం భీము లాంటి అనేక మంది ఆదివాసీ యోధులు బ్రిటిష్ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ఆదివాసీలను కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు, సీతారామరాజు దాకా. అందువలనే భారత రాజ్యాంగంలో వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆవేదనలు షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో రిఫ్లెక్ట్ అయ్యాయి. కాబట్టి పెసా యాక్ట్ వచ్చింది. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏమి చేయాలన్నా గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. ఆదివాసీల భూములను ఆదివాసీయేతరులు కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఇట్లాంటివి అనేక నిబంధనలు భారత రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయి. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ ఎంఓయూస్ అయితే ఇప్పటివరకు అమలు కాలేదో వాటిని అమలు చేసేదానికి ఇవాళ కంకణం కట్టుకొని మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసీల మీద పెద్ద ఎత్తున డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా, విమానాల ద్వారా బాంబింగ్ చేస్తూ సాయుధ దళాలని గూడాల్లోకి పంపించి తెల్లవార్దులు భయంకరమైనటువంటి కేకలు, కాల్పులు, తుపాకీ కాల్పులు, బాంబుల మోతతోటి ఇవాళ మధ్య భారతం దద్దరిల్లుతోంది. ఆదివాసీల ఉద్యమానికి వెన్నుదన్నుగా మావోయిస్టులు ఉన్నారు. కాబట్టి మావోయిస్టులే ఆదివాసీలైనారు, ఆదివాసీలే మావోయిస్టులైనారు. కాబట్టి ఇవాళ మావోయిస్టుల మీద, ఆదివాసీల మీద ముప్పేట దాడి, వందలాది పోలీస్ క్యాంపులు, లక్షలాది సైన్యాన్ని, ఎక్కడో భారత సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి బిఎస్ఎఫ్, భారత సైనిక దళాలు ఇవాళ మధ్య భారతంలో అడుగుపెట్టి ఆదివాసీల గూడాల్లో వాళ్ళ ధన మాన ప్రాణాలని తీస్తూ వాళ్ళ మీద యుద్ధం కొనసాగిస్తున్నారు. అయితే అణసవేత ఉన్న చోట ప్రతిఘటన తప్పదు, అన్యాయం ఉన్న చోట తిరుగుబాటు తప్పదు. దేశంలో అసమానతలు పెరిగిపోయే కొంది ఎక్కడైతే నిర్బంధం అమలు జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ కొనసాగుతూ ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం కొనసాగుతూ ఉంటుందో ఖచ్చితంగా అన్యాయానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు ఉంటాయి. ఆ విషయాన్ని చరిత్ర మనకి చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమాలకు వచ్చేటప్పటికీ నక్సల్బరీలో ఉద్యమం మొదలైంది. 1967 సంవత్సరంలో నక్సల్బరీ ఉద్యమాన్ని పాలకులు అణిచేసామనుకున్నారు. కానీ 1969లో
శ్రీకాకుళం, అట్లాగే బీహార్ అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు మొదలైనవి. వాటిని కూడా మేము అణిచేసామని చెప్పి అనుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. అయితే అణిగిపోయినాయా? లేదు. మళ్ళీ సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, తెలంగాణ పోరాటాలు బ్రదలైనాయి. వాటి మీద కల్లోలిత ప్రాంతాల చట్టాలను అమలు చేశారు, నిషేధ ఉత్తర్వులను అమలు చేశారు, అనేక మందిని జైళ్లలో పెట్టారు, కాల్చి చంపారు. అయినా కానీ ఉద్యమం ఆగిందా? తెలంగాణ ప్రాంతం నుంచి సమీప రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఇవాళ భారత విప్లవోద్యమం అనేది అనేక ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు మనకు కనపడుతుంది. కాబట్టి ఈ దేశంలో సమస్యలు ఉన్నంతకాలం, అసమానతలు ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం ఖచ్చితంగా ఉద్యమాలు ఉంటాయి. ఆ ఉద్యమాలను ఆపడం అనేది ఏ పాలక పక్షానికి, ఏ పాలక వర్గానికి కూడా సాధ్యం కాదు. అది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. బ్రహ్మంగారు, ఇంకోటి, ఇప్పుడు మావోయిస్టులు అంటే బాగా బలహీనపడింది మావోయిస్టు పార్టీ. ఈ పరిస్థితుల్లో చర్చలకు రండి, శాంతి చర్చలు అంటే ప్రభుత్వము ఎలా సాధ్యపడుతుంది? ఆల్రెడీ బలహీనంగా ఉంది, మేమేంటి వాళ్ళతో శాంతి చర్చలు అనేది వాళ్ళ ఆ ధోరణిలో ఉన్నారు. దాన్ని ఎలా చూడవచ్చు? ఈ సందర్భంగా నాకు తెలిసినటువంటి విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మావోయిస్టులు అనబడే వాళ్ళు ఈ దేశంలో విప్లవోద్యమాన్ని విజయవంతం చేయాలని, సమాజాన్ని మౌలికంగా మార్చాలని, దున్నేవానికే భూమి కావాలని, ఇట్లా కొన్ని లక్ష్యాలతోటి ఇవాళ మావోయిస్టు ఉద్యమం ఉంది. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా దానికి వాళ్ళు అంకితమై ఉన్నారు. దానికోసం సాయుధ విప్లవాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. సాయుధ విప్లవం అంటే భారత పాలక వర్గానికి వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకొని వాళ్ళు ఉద్యమం చేయడం కాబట్టి, ఆయుధాలు తీసుకొని చేసే ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోతారనే సంగతి వాళ్ళకి తెలుసు. మనం గత 1.5 సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం, వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు. వాళ్ళల్లో దాదాపు 70 సంవత్సరాల వయసు పైపడ్డ వాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, జోనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధమైపోయిన వాళ్ళు కాబట్టి భారత ప్రభుత్వం చేసే యుద్ధంలో వాళ్ళు చనిపోయారు. సావుకు సిద్ధమైపోయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు దానికి వెరవటం లేదు. అయితే భారత పాలక వర్గాల సంబంధించినటువంటి సాయుధ దళాల మధ్య, మావోయిస్టుల మధ్య ఆదివాసీలు హతమైపోతున్నారు మావోయిస్టుల పేరుతో. కాబట్టి ఇవాళ మావోయిస్టులు ఏంటంటే, భారత పాలక వర్గాలకి మాకు జరిగేటువంటి యుద్ధంలో ఆదివాసీలు ఎందుకు సమిధలు కావాలా? కాబట్టి ఆదివాసీల ప్రాణాలను కాపాడదాం అని పౌర సమాజం ఇచ్చినటువంటి పిలుపుకి వాళ్ళు స్పందించారు. పౌర సమాజం ఒక పిలుపునిచ్చింది. జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఒక పీస్ కమిటీ ఏర్పడింది. ఆ పీస్ కమిటీ ఈ హననాన్ని చూసి, మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హననాన్ని చూచి చెలించి, అరే ఆదివాసీలను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు కాబట్టి ఈ చంపడాన్ని ఆపుదాం. మన పొరుగు రాష్ట్రం అది, తెలంగాణ ఆనుకొని ఉంది, ఆంధ్రాను ఆనుకొని ఉంది. ఆడ ఆదివాసీల హననం జరుగుతుంది కాబట్టి ఈ హననాన్ని ఆపుదాం, కనీసం ఒక ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నానికి ఎవరు ఒప్పుకోవాలి? భారత పాలక వర్గాలు ఒప్పుకోవాలి, మావోయిస్టులు ఒప్పుకోవాలి. ఎందుకని? భారత సాయుధ దళాలు అక్కడ ఉన్నాయి, మావోయిస్టు పార్టీ సాయుధ దళాలు అక్కడ ఉన్నాయి. ఈ సాయుధ సంఘర్షణలో వందలాది మంది ఆదివాసీలు, పసిబిడ్డలు, స్త్రీలు, యువకులు హతమైపోతున్నారు. కాబట్టి దీనికి ఏదన్నా ఒక మార్గాన్ని మనం కనుక్కోవాలి. శాంతి చర్చలకు సిద్ధంగా అండి, కాల్పుల విరమణ పాటించండి అని చెప్పని
పీస్ కమిటీ ఒక విజ్ఞప్తి చేసింది భారత పాలక వర్గాలకి, మావోయిస్టులకి. ఆ పిలుపుకి మావోయిస్టులు స్పందించి మేము కాల్పులు విరమణకు సిద్ధమే, శాంతి చర్చలకు మేము సిద్ధమే అని వాళ్ళు ప్రకటించారు. భారత పాలక వర్గాల నుంచి ఇప్పటికీ ప్రకటన ఏమీ రాలేదు. మరి ఎందుకని రాలేదు? ఆదివాసీలు ఇవాళ ఖనిజ సంపదను దోచుకునేదానికి అడ్డంకిగా ఉన్నారు. కాబట్టి ఆదివాసీలను చంపాల్సిందే, వాళ్ళ గూడాలని ఖాళీ చేయించాల్సిందే, అడవుల మొత్తాన్ని నరికి అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదని దేశ విదేశీ కార్పొరేట్లకి దోచిపెట్టేదానికి భారత పాలక వర్గాల కంకణం కట్టుకున్నాయి. కాబట్టే ఈరోజు వరకు ప్రకటన రాలేదు. మావోయిస్టులు అందుకోసం లేరు. మావోయిస్టులు ఈ సమాజాన్ని మౌలికంగా మార్చాలని చెబుతున్నారు. అందుకోసం మేము ఉన్నామని చెబుతున్నారు. అందుకోసం మేము యుద్ధం చేస్తామని చెబుతున్నారు. యుద్ధం చేస్తున్నామని చెబుతున్నారు. అందుకోసం మా ప్రాణాలు ఫణంగా పెడతామని చెబుతున్నారు. అయితే ఆదివాసీల హనన ఆపేదానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే టోటల్ మీద ఈ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ఈ యుద్ధం అంటారా? అందుకోసమే యుద్ధం. ఖనిజ సంపదని దేశ విదేశీ కార్పొరేట్లకి కట్టబెట్టేదానికే యుద్ధం. అందుకు మించి మరేమీ కాదు. లేకపోతే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాల్సిన అవసరం ఏముంది? పెసా యాక్ట్ను ఉల్లంఘించాల్సిన అవసరం ఏముంది? 170 యాక్ట్ను ఉల్లంఘించాల్సిన అవసరం ఏముంది? ఆదివాసీలు పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఈ దేశ ప్రజలందరి సంపద. బికాస్ ఇవాళ యూనియన్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ అవర్ ప్రాపర్టీస్. ఈ సహజ సంపదని తల్లి గర్భం నుంచి ఎవరో తీసుకురాలేదండి. భూములు కానీ, నదులు కానీ, నదాలు కానీ, ఖనిజ సంపదలు కానీ, గుట్టలు కానీ, కొండలు కానీ, వాగులు కానీ, వంకలు కానీ, ఏదైతే ఈ ప్రకృతి సంపద ఉందో ఇదంతా ఏ ఒక్కరూ వాళ్ళ తల్లి గర్భం నుంచి తీసుకురాలేదు. భారత ప్రజలందరి యొక్క ఆస్తిది. దీనికి కస్టోడియనే కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మన అనుమతి లేకుండా, మన అవసరాలతో సంబంధం లేకుండా ఈ ఖనిజ సంపదని దేశ విదేశీ కార్పొరేట్లకి లాభాల కోసం కట్టబెట్టేటటువంటి హక్కు మీకు ఎక్కడిది? కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిది? కాబట్టి వాళ్ళు కార్పొరేట్లకి సేవ చేసేదానికి, దేశ విదేశీ కార్పొరేట్లకి సేవ చేసేదానికి అంకితమై ఉన్నారు. కాబట్టి వాళ్ళకి లాభాలు కూడబెట్టేదానికి వీళ్ళు కంకణదారులై ఉన్నారు. కాబట్టి ఆ ఖనిజ సంపదను దోచుకునేదానికి ఆదివాసీలు అడ్డంకిగా ఉన్నారు. కాబట్టి ఆదివాసీలు వెనక మావోయిస్టులు ఉన్నారు. కాబట్టి ఇవాళ మధ్య భారతంలో ఆదివాసీల మీద, మావోయిస్టుల మీద భారత పాలక వర్గాలు యుద్ధం చేస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మ గారు. ఇది పరిస్థితి. ఆదివాసులు ఉండే ప్రాంతాల్లో ఖనిజ సంపదను దోచి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ పన్నాగం పన్ని మావోయిస్టుల మీద దాడులు చేసి, అదేవిధంగా మావోయిస్టులతో పాటు ఎంతోమంది ఆదివాసుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతియుతలకు చర్చలకు రావాలంటూ కూడా బ్రహ్మం చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాస్, RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.